తెలంగాణ టెట్ డిఎస్సి 2024 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మన ఇగురం టీవీ యాప్ లో నూతన సిలబస్ ఆధారంగా నూతన విధానంలో సిబిఆర్టీ ఎగ్జామ్స్ తరహాలో టెస్ట్ సిరీస్ నిర్వహణ. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులచే ప్రశ్నలను రూపొందించి మిమ్మల్ని పరీక్షలకు సిద్ధం చేయడమే టెస్ట్ సిరీస్ లక్ష్యం. మీలో ఉన్న భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఈ టెస్ట్ సిరీస్. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో పాల్గొనాలి అనుకుంటే మన ఇగురం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కాంటాక్ట్ 8121484822. హాయ్ హలో నమస్తే, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో టెట్ 2024 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫీ పేమెంట్ చేసి తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకరి అప్లికేషన్ను నేను చేస్తూ మీరు చేయకూడని తప్పులు, చేయాల్సినటువంటి విషయాలు, ఏది ఎప్పుడు ఎక్కడ అవసరం అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. చివరిదాకా చూడండి, పూర్తి వివరాలు కనుక్కోండి. అన్నీ చూసిన తర్వాత ఏదేది అడుగుతుందో ఆ వివరాలను మీరు రాసుకొని మీ దగ్గర ఉంచుకొని అప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ప్రతి దానికి సంబంధించినటువంటిది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇక విషయంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి అండి. టెట్కు ప్రిపేర్ అయ్యేటువంటి టీచర్లకు అండ్ నిరుద్యోగులకు అందరికీ కూడా టెస్ట్ సిరీస్ మన ఇగురం టీవీ యాప్లో అందుబాటులో ఉన్నది. టెట్ కోచింగ్తో పాటు టెస్ట్ సిరీస్ రెండు సపరేట్గా ఉన్నాయి. కొత్తగా రాయబోతున్నటువంటి వాళ్లకు ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. క్లాసెస్ వినండి. ఆల్రెడీ క్లాసెస్ విన్నాము, మేము గతంలోనే రాసినాము, జస్ట్ ఇప్పుడు అటెంప్ట్ చేస్తూ ఉన్నాము అనుకునేటువంటి వాళ్ళకి టైం వేస్ట్ కాకుండా టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఎవ్రీడే టెస్ట్ అనేది వస్తుంది. సో ఇగురం టీవీ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వీటిని మీరు పొందండి. పూర్తి వివరాలకు ఇక్కడ ముందు వచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు అన్ని వివరాలు వాళ్ళు వివరిస్తారు. ఇక అసలు విషయంలోకి వచ్చేస్తే వెబ్సైటు, అఫీషియల్ వెబ్సైట్ ఇది TSTET2024.APTonline.in అనే వెబ్సైటు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దీనికి సంబంధించినటువంటిది. ఇక్కడ మెనూలో మీరు చూడొచ్చు, డైరెక్ట్ వెబ్సైట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఫీ పేమెంట్ ఉంటుంది ఫస్ట్, తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ ఉంటుంది సెకండ్ది. తర్వాత మీరు పేమెంట్ చేసినటువంటి దాన్ని చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ ఏదైనా మధ్యలో అయిపోతే ఇక్కడ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ జర్నల్ నంబర్ని చెక్ చేసుకోవచ్చు. మీ ప్రింట్ తీసుకోవడానికి, అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి లాస్ట్ 5 ఆప్షన్లు ఉంటాయి. ముందుగా మనం ఫీ పేమెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఫీ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మనకు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో కొన్ని అంశాలు అడుగుతుంది. ఇక్కడ చూడండి, మనం క్లియర్గా అప్లికెంట్ నేమ్ అడుగుతుంది ఫస్ట్. సో యాజ్ పర్ SSC ఆర్ ఈక్వలెంట్ దాని ప్రకారం మనం ఇక్కడ పేరు నింపాల్సి ఉంటుంది. అప్లికెంట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మొబైల్ నంబర్ దగ్గర మనకు నోట్ ఇవ్వడం జరిగింది. యూ విల్ గెట్ ద టైమ్ టు టైమ్ TSTET 2024 అప్డేట్స్ అని. సో వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ దగ్గర ఉండేటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి. దానికి మీ డీటెయిల్స్ కానీ స్టెప్ బై స్టెప్ ఎప్పుడంటే అప్పుడు, ఏదంటే అది, టైం టు టైం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పంపబడతాయి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ SSC మెమోలో ఎట్లుంటే అట్లా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ నింపాల్సి ఉంటుంది. నింపేటప్పుడు క్యాలెండర్ పైన క్లిక్ చేస్తే మీకు క్యాలెండర్ వస్తుంది. ఇట్లా ఇయర్ పైన క్లిక్ చేయగానే ఇయర్ను సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెలను సెలెక్ట్ చేసుకొని తేదీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా ఇది సెలెక్ట్ చేసుకోగానే కింద మీకు మీ ఇయర్, మీకు ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని రోజులు అని వస్తుంది. డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని, తెలంగాణ వాళ్ళందరూ ఎస్ అని, తెలంగాణ ఏతరులు ఎవరైనా, ఆంధ్ర వాళ్ళు కానీ, కర్ణాటక వాళ్ళు కానీ ఇంకెవరైనా రాస్తే ఇక్కడ నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ పేపర్లో మనకు 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. లేదు నేను పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు రాస్తా అంటే థర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పేపర్ సెలెక్ట్ చేసుకోగానే అమౌంట్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఏ టీచర్ ఇన్ గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్ అని అడుగుతూ ఉన్నది. ఎవరైతే ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రమోషన్ కోసం, టెట్ కోసం అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. సో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నో అని పెట్టాల్సి ఉంటుంది. టీచర్స్ అప్లై చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఎస్ అని పెడితే అప్పుడు వాళ్ళ పోస్ట్ అడుగుతుంది. సో ఈ పోస్ట్ కూడా ఇక్కడ చూడండి, గెజిటెడ్ HM, లాంగ్వేజ్ పండిట్, LFL హెడ్ మాస్టర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్. సో అన్ని డిసిగ్నేషన్లు ఉంటాయి. ఎక్కువగా ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కోసం అయితే రాస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మిగతా అన్నీ కూడా ఎందుకు ఇచ్చిండు అనేది అర్థం కాలేదు, ఎందుకంటే గెజిటెడ్ హెడ్ మాస్టర్కు టెట్ అనేది ఎక్కువ అవసరం ఉండదు, అయినా కూడా ఇచ్చిండు. సో దీనిపైన ఇంకా గైడ్లైన్స్ అనేవి రావాల్సి ఉన్నది పూర్తిగా. ఇప్పుడు ఇక్కడ SGT టీచర్లు స్కూల్ అసిస్టెంట్ కోసము టెట్ అప్లై చేసుకోవడం అనేది వ్యక్తిగతమైనటువంటి విషయమే. అంతేగాని ప్రభుత్వం ఎక్కడ కూడా టీచర్లు టెట్ క్వాలిఫై కావాలి తప్పనిసరి కానీ ఎలాంటి మెమో కానీ, ఎలాంటి ఆర్డర్ కానీ, ఎలాంటి జీవో కానీ ఇచ్చినటువంటి సందర్భాలు అయితే లేవు ఈ రోజు వరకు. ఈరోజు సమయం వచ్చేసి 1:40 అవుతుంది. 27వ తారీఖు 3వ నెల. ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి
ఆర్డర్ ప్రకారం అయితే మనకు సెకండరీ గ్రేడ్ టీచర్ నుంచి స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళాలి అని అంటే ప్రమోషన్ తీసుకోవడానికి టెట్ తప్పనిసరి అని ప్రభుత్వం ఎక్కడ కూడా చెప్పలేదు, ఎక్కడ కూడా ఏ ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. సో వాట్సాప్ యూనివర్సిటీలలో వస్తున్నటువంటి కొన్ని గ్రూపులలో వస్తున్నటువంటి వార్తలు తప్ప ఇప్పటివరకు అయితే లేదు. ఇక ఈ విధంగా మనం ఇక్కడ మన డిసిగ్నేషన్ టీచర్ అనంటే ఎస్ అని పెట్టేసి, డిసిగ్నేషన్ దగ్గర మన డిసిగ్నేషన్ పెట్టేసి, డిస్టిక్ దగ్గర మనం ఏ జిల్లాకు చెందిన వాళ్ళమని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నిరుద్యోగులు అయితే నో అని పెట్టేయాలి, నెక్స్ట్ క్వశ్చనే ఉండదు. ఇక సో ఇక్కడ నిరుద్యోగులకు ఒక క్వశ్చన్ అడుగుతుంది, ఇక్కడ ఆర్ యూ పర్సూయింగ్ ఆర్ కంప్లీటెడ్ అని చెప్పేసి. అంటే ఐ హ్యావ్ పాస్డ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్సు. టీచర్ ఎడ్యుకేషన్ కోర్సు నేను పాస్ అయ్యి ఉన్నా అంటే మొదటి సెలెక్ట్ చేసుకోండి. ఐ పర్సూయింగ్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్సు. అంటే మీరు డిఏడో బిఏడో చేస్తూ ఉన్నారు కదా, అది ఇంకా ఫైనల్ ఇయర్లో కానీ ఎగ్జామ్ రాసి రిజల్ట్ రాకుండా కానీ ఉంటే ఇక్కడ సెకండ్ది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఫస్ట్ది పర్సూయింగ్, ఇంకా చదువుతున్నటువంటి వాళ్ళు సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. హ్యావ్ యూ గాన్ త్రూ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని అంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఎస్ అని పెట్టండి. ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఖచ్చితంగా చదవాల్సిందే. సో మీరు చదివి ఎస్ అని పెట్టండి. ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇక్కడ హెడ్డింగ్లో కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయగానే పీడిఎఫ్లో ఓపెన్ అవుతుంది, అది చదివి ఇక్కడ ఎస్ అని పెట్టండి. తర్వాత పేమెంట్ టైప్ ఉంటుంది. పేమెంట్ టైప్లో మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉంటుంది. ఫీ అమౌంట్ వచ్చేస్తుంది. ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయగానే ఇక్కడ ఫీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారము నేను కొంతమంది డాటాను ఇక్కడ రివీల్ చేస్తున్నా అని చెప్పేసి యూట్యూబ్ చాలాసార్లు నాకు స్ట్రైక్ వేసింది, కాబట్టి ఈ డీటెయిల్స్ మీకు కనిపించకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ అన్ని నింపి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇలా పూర్తి డీటెయిల్స్ అన్ని, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ నింపిన తర్వాత లాస్ట్లో ఇక్కడ డిక్లరేషన్ అని ఉంది కదా, సో ఈ డిక్లరేషన్ పైన క్లిక్ చేయాలి. నేను పర్సనల్ డీటెయిల్స్ అన్నీ నింపిన, నేను అప్లికేషన్ చేసేటువంటి వ్యక్తివి, అన్నీ నింపిన తర్వాత డిక్లరేషన్ పైన క్లిక్ చేసి టిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని కింద కనిపిస్తుంది చూడండి, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతుంది. దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. పర్సనల్ డీటెయిల్స్ రివీల్ చేయడం అనేది యూట్యూబ్ గైడ్లైన్స్కి వ్యతిరేకం కాబట్టి ఐ కెనాట్ ఎక్స్ప్రెస్. ఇక్కడ నేను మీకు ఎలాంటి వెసులుబాటు ఇవ్వదలుచుకోలేదు. అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతుంది ఇది. సో నెక్స్ట్ స్టెప్లో నేను క్రెడిట్ కార్డ్ అని పెట్టినా కాబట్టి ఇక్కడ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ పెట్టి పేమెంట్ కొట్టేస్తా. పేమెంట్ కొట్టగానే ఇక్కడ నా క్రెడిట్ కార్డుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి, ఓటీపీకి సంబంధించి ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, సో సబ్మిట్ పైన క్లిక్ చేస్తాను. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పేమెంట్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పేమెంట్కి సంబంధించినటువంటి రిసిప్ట్ అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ రిసిప్ట్ పైన క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. రిసిప్ట్ పైన క్లిక్ చేయగానే పీడిఎఫ్ ఫార్మాట్లో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఇందులో జర్నల్ నెంబరు, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్, టైము, డేట్ ఇవన్నీ కూడా వస్తాయి. సో పీడిఎఫ్ ఫార్మాట్లో ఫస్ట్ వీటిని అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ ఫామ్ అని కనిపిస్తుంది చూసిరా, సో ఈ ఆన్లైన్ ఫామ్ పైన క్లిక్ చేసి ఆన్లైన్లోకి వెళ్ళిపోవచ్చు. లేదు సడన్గా ఇది ఒకవేళ క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇది క్లోజ్ అయినా కూడా హోమ్లోకి వచ్చేసి అప్లికేషన్ సబ్మిషన్ అని ఉంది కదా సెకండ్ది, సో దీనిపైన క్లిక్ చేసినా కూడా మళ్ళీ జర్నల్ నంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ పేమెంట్, ఇవన్నీ ఈ 3 ఎంటర్ చేసి మనం ప్రొసీడ్ అంటే ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. సో మీరు అక్కడి నుంచి వెళ్ళినా ఇక్కడ నుంచి వెళ్ళినా సేమ్ ప్రాసెస్, అప్లికేషన్ అదే ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడ జర్నల్ నంబర్, పేమెంట్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ పేమెంట్ ఇవన్నీ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తాను. ఇలా అప్లికేషన్ డీటెయిల్స్ నేను ఇప్పుడే చేసినా కాబట్టి 27/3/2024. సో ఈ డేట్ ఎంటర్ చేసి నేను ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే అప్లికేషన్కి సంబంధించినటువంటి ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో కొన్ని ప్రైమరీ డీటెయిల్స్ మనం ఏదైతే నింపినామో ఆ ప్రైమరీ డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తాయి. సో ఇందులో వచ్చినటువంటి ప్రైమరీ డీటెయిల్స్ చూస్తే అప్లికేషన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఫాదర్ నేమ్ అని ఉంటుంది థర్డ్లో, సో ఈ ఫాదర్ నేమ్ నింపాలి, మనం రాయాల్సి ఉంటుంది. మదర్ నేమ్ నింపాలి. మదర్ నేమ్ నింపిన తర్వాత ఇక్కడ తెలంగాణ స్టేటు, అప్లికేషన్ ఆధార్ నెంబర్ వచ్చేస్తాయి. జెండర్ నింపాల్సి ఉంటుంది. సో జెండరు అండ్ కమ్యూనిటీ అడుగుతుంది. ఇక్కడ సబ్ క్యాస్ట్లు అడుగుతలేదండి, బీసీ, జనరల్, ఎస్సీ, ఎస్టీ అని అడుగుతుంది. సో ఏదైతే అది నింపాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఆల్రెడీ వచ్చేసినాయి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అని కూడా ఒకటి అడుగుతుంది. సో మీ ఫాదర్ది కానీ, మీ మదర్ది కానీ, మీ హస్బెండ్ది కానీ, మీ భార్యది కానీ ఎవరిదైనా ఇవ్వచ్చు ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు. లేదంటే మీకే 2 మొబైల్ నెంబర్లు ఉంటే 2 ఇవ్వండి. వేరే వాళ్ళది ఇవ్వడం ఉత్తమం, ఎందుకంటే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే 2 నంబర్లు స్విచ్ ఆఫ్ అవుతాయి. కాబట్టి ఇంకో ఫోన్ది ఇవ్వడం బెటర్ అండి. నేను వేరే నెంబర్ ఇస్తున్నా. అండ్ ఆర్ యూ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ అంటుంది. పిహెచ్సి ఉన్నటువంటి వాళ్ళు ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేస్తే డిజేబిలిటీ టైప్ అడుగుతుంది. విజువల్లా, హియరింగా, ఆర్థోపెటికా ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని పర్సెంటేజ్ అని అడుగుతుంది. అండ్
నీడ్ స్క్రైబ్ అని అడుగుతుంది. మీకు స్క్రైబ్ అవసరం ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టచ్చు. ఇక్కడ నాకు ఇవన్నీ అవసరం లేదు, అసలు నో అని పెట్టింది అనుకోండి, నాకు సంబంధించిన నెక్స్ట్ డీటెయిల్స్ ఏం అడగదు. అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని అడుగుతుంది. సో దీన్ని సింపుల్గా మీరు ఎస్ఎస్సి మెమో ప్రకారం ఏవైతే ఉన్నాయో అదే నింపండి. నేను దీన్ని హైడ్ చేస్తాను, ఇక్కడ చూపించాను, ఎందుకంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్ చూపించడం కూడా యూట్యూబ్ గైడ్లైన్స్కి వ్యతిరేకం. సో ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇక్కడ 2 నింపండి. అండ్ ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఏ టీచర్ ఇన్ గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్ అని ఉన్నది. ఇంతకుముందు స్టెప్లోనే నో అని పెట్టినాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసింది. అండ్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేసినాయి. అండ్ దీని తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో మన హౌజు, మన మండలు, మన జిల్లా, మన స్టేటు, మన పిన్ కోడ్ అడుగుతుంది. ఇది మన ఆధార్ నంబర్ ప్రకారం, మన ఆధార్ కార్డు ప్రకారం ఎట్లుంటే అట్లా ఇవ్వండి. 5-56. అండ్ ఇక్కడ కాలనీ, స్ట్రీట్ అని అడుగుతుంది. మీ విలేజ్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ మండల్, మీ మండల్ రాయండి. అండ్ మీ జిల్లా రాయండి. తర్వాత మీ స్టేటు, తర్వాత పిన్ కోడ్ నంబర్, తర్వాత ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకునే ఉంటాం, దీన్ని మార్చడానికి లేదు. అండ్ లాంగ్వేజ్ అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఏది అని చెప్పేసి. సో మీరు లాంగ్వేజ్ 1 చూజన్ ఫర్ పేపర్ 1. ఇక్కడ మీరు 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి స్టడీని బట్టి ఆధారపడి ఉంటుంది. నోటిఫికేషన్ ఒకసారి చూడండి, అందులో క్లారిటీ వస్తుంది. పేపర్ 1 నాకైతే ఇక్కడ తెలుగు అని ఉంటుంది. అండ్ పేపర్ 1 తెలుగులో పెట్టుకుంటే క్వశ్చన్ పేపర్ మీడియం అనేది తెలుగులో, ఇంగ్లీష్లో వస్తుంది. ఒకవేళ పేపర్ 1 ఉర్దూ అని పెట్టుకున్నటువంటి వాళ్ళకు ఇంగ్లీష్, ఉర్దూలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. పేపర్ లాంగ్వేజ్ అంటే పేపర్ 1 అనేది హిందీ అని పెట్టుకుంటే హిందీ, ఇంగ్లీష్లో వస్తుంది. సో మీరు ఫస్ట్ లాంగ్వేజ్ని చేంజ్ చేస్తే మీ క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఒకసారి చూసుకోండి, మీరు చదివినటువంటి స్టడీని బట్టి ఉంటుంది ఇది. సో ఇక్కడ మీడియం అనేది ఎక్కడ ఉపయోగపడదు. అంటే మీరు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా అనేది ఇక్కడ అడుగుతలేడు. కేవలం ఏం అడుగుతుండు అని అంటే మీ ఫస్ట్ లాంగ్వేజ్ అడుగుతుండు. ఫస్ట్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవడంతో మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దీన్ని మార్చుకోవడానికి అవకాశం అయితే లేదు. జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయం దగ్గర జాగ్రత్తగా గమనించండి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పేపర్ 1కు సంబంధించి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చిండు. ఫస్ట్దా, సెకండ్దా మనం జస్ట్ టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఏదైతే అది 2 ఉంటే 2 టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇందులో ఏమేమి ఇచ్చిండు అని అంటే ఇక్కడ నోట్ అని ఉన్నది చూడండి. ఏదైతే ఇక్కడ డేట్ మెన్షన్ చేసిండో 23/12/2015 ఆఫ్టర్ అన్నాడు. అంటే 2015 తర్వాత 12వ నెల 23/2015 తర్వాత మీరు డిఎడ్ కానీ, డిఎల్ఈడి కానీ, బీఈడి కానీ, ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు, స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ చేసినటువంటి వాళ్ళు 2015 తర్వాత వాళ్ళు అయితేనేమో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలట. 2015కు ముందు ఉన్నటువంటి వాళ్ళు సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలట. సింపుల్గా మీ కోర్సు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం ఎందుకంటే ఇక్కడ 50% ఆఫ్ మార్క్స్ అని ఇచ్చిండు ఎస్సీ, ఎస్టీ, డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్కి. అండ్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటేనేమో 45% మార్క్స్ అని ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ పర్సంటేజ్ కోసం మాత్రమే. ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ ఈక్వలెంట్ అట్లీస్ట్ 50%, ఎస్సీ, ఎస్టీ, డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్కి అయితే 45% అండ్ ఎబో మార్క్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే 45 అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఈ డేట్ ముఖ్యం కాబట్టి సో మన దానికైతే ఫస్ట్దే ఉంటుంది. 2 ఉన్నటువంటి వాళ్ళు 2 సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నా, సెకండ్ సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ పెద్ద ఇబ్బంది జరిగేటువంటి వాతావరణం అయితే ఏముండదు. మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది అనుకోండి, ఏం కాదు, ఇబ్బంది పడకూరి. 2 సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయరి. మీరేం మ్యానిపులేట్ చేసినట్టు కాదు, మీరేం మోసం చేసినట్టు కాదు. తెలియక మేము ఇట్లా చేసినామని చెప్పుకున్నా కూడా ఏం కాదు. కాబట్టి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు 2టికి టిక్ చేసినా కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇక నెక్స్ట్ ప్రొఫెషనల్ కోర్సెస్ అని ఉంది కదా. సో ప్రొఫెషనల్ కోర్సెస్ దగ్గరికి వచ్చేస్తే అంటే మనం ఇంటర్ తర్వాత టీచర్ కావడానికి చేసినటువంటి కోర్సు కానీ, డిగ్రీ తర్వాత టీచర్ కావడానికి చేసిన కోర్సును కానీ ప్రొఫెషనల్ కోర్స్ అంటాం. అంటే ఇందులో ఆప్షన్ చూడండి, ప్రొఫెషనల్ కోర్సులో డిఈడి, డిఎల్ఈడి, బీఈడి, డిఎడ్ అని ఉన్నది. ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా నేను పేపర్ 1 సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇక్కడ ఆప్షన్ చూపించింది అంటే వాళ్ళు కూడా రాసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగానే కనిపిస్తూ ఉన్నది. కానీ సో దీనిపైన స్పష్టత రావాల్సింది. కాకపోతే ప్రస్తుతం అయితే డిఈడి వాళ్ళకు మాత్రమే అర్హత ఉన్నది కాబట్టి, సో ఇక్కడ బీఈడి వాళ్ళకు అర్హత లేదు కాబట్టి ఇక్కడ పేపర్ 1కు మరి ఇట్లా ఇచ్చింది అనేది తెలియదు. ఇక్కడ నేను డిఈడి అని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఎక్కడ చదివారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో చదివిరా, ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజీలో చదివిరా, స్టేట్ గవర్నమెంట్ డైట్ కాలేజీలో చదివిరా. స్టేట్ గవర్నమెంట్ డైట్ కాలేజీలు అని ఉంటాయి.
ఉమ్మడి 23 జిల్లాలలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి అవి చలామణిలో ఉన్నాయి. సో ఆ కాలేజీలలో గవర్నమెంట్ కాలేజీలలో డైట్ కాలేజీలలో టీటీసీ డిఎడ్ డిఎల్ఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు ఇది, లేదు ప్రభుత్వ ఆమోదితంతో నడిచేటువంటి ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజీలలో చేసినటువంటి వాళ్ళు సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. మన రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేసిన వాళ్ళు చాలా తక్కువ. సో వాళ్ళు వేరే రాష్ట్రంలో చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదు నేను బీఈడీ చేసిన అంటే బీఈడీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ బీఈడీలో గవర్నమెంట్ కాలేజా యూనివర్సిటీ కాలేజా ఎందులో చేశారు అనేది ఫిల్ చేయండి. ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజీలో చేస్తే అది ప్రైవేట్ కాలేజ్ అనేది యూనివర్సిటీకి అనుబంధంగా ఉంటుంది కాబట్టి యూనివర్సిటీ కాలేజీ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజా సో ఏదైతే అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్సీ అనుబంధంతో నడిచినటువంటివి ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా నేను డిఎడ్ కాబట్టి డిఎడ్ సెలెక్ట్ చేసుకొని స్టడీ డేట్ స్టేట్ గవర్నమెంట్ డైట్ కాలేజ్లో కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్ కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ జర్నల్ నెంబర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది మీరు పేమెంట్ కట్టినప్పటిదే. అండ్ క్లాస్ 10th బోర్డు మీరు ఎస్ఎస్సి బోర్డువా సిబిఎస్ఈ బోర్డా ఐసిఐసియా అదర్సా. ఎస్ఎస్సి అంటేనేమో స్టేట్ గవర్నమెంట్ ద్వారా చేసినటువంటి బోర్డు, సిబిఎస్ఈ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా 12th వరకు ఉండేటువంటి నవోదయ విద్యా సంస్థలలో కేవీఎస్లో చదివినటువంటి వాళ్ళది. సో మీకు డౌట్ ఉంటే మీ ఎస్ఎస్సి పైన మెమో పైన ఉంటుంది చూసుకోవచ్చు. అండ్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక క్లాస్ 1 ఎక్కడ చదివారు, క్లాస్ 2 ఎక్కడ చదివారు, క్లాస్ 3 ఎక్కడ చదివారు, క్లాస్ 4 ఎక్కడ చదివారు, మీరు ఇక్కడ జిల్లాలను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవే మీకు లోకల్ జిల్లాలను డిసైడ్ చేస్తాయి. 7th క్లాస్ వరకు డిసైడ్ చేస్తాయి. ఈ 7 తరగతులు మనం ఇక్కడ ఎంట్రీ చేయగానే లోకల్ డిస్టిక్ ఏది వస్తుంది అనేది మనకు ఆటోమేటిక్ ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి ఎంట్రీ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 3 క్లాస్ 4 క్లాస్ 5 క్లాస్ 6 క్లాస్ 7 ఇవన్నీ కూడా రాజన్న సిరిసిల్ల నింపగానే ఆటోమేటిక్గా లోకల్ డిస్టిక్ అనేది రాజన్న సిరిసిల్ల వచ్చింది. దీన్ని మార్చుకుంటా అంటే క్లిక్ చేస్తే నాట్ క్లికేబుల్ ఇది. సో ఇది మార్చుకోవడానికి అవకాశం అయితే లేదు. ఇక ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ గతంలో టెట్ రాస్తే ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతా ఉన్నది. సో ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ కనుక మీకు కావాలి అని అంటే నేను గతంలోనే వీడియో చేసిన, లేదు ఇప్పటికి కూడా మీరు ఒకవేళ పొందాలి అని అంటే ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. అఫీషియల్గా తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే మనకు ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచింది. నో యువర్ ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నంబర్ అని ఇక్కడ వస్తుంది. సో ఇందులో మీరు ప్రీవియస్ టెట్ 2011 జూలైలో, 2012 జనవరిలో, 2012 మేలో 3rd, 2013 జూలైలో, 2016 మేలో, 2017, 2022, 2023 8 సార్లు టెట్ జరిగింది. ఏ టెట్ డీటెయిల్స్ కావాలో ఆ టెట్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా. సో ఆ టెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాండిడేట్ ఐడి క్యాండిడేట్ నేము మీ ఐడి ఉంటేనేమో ఐడి అసలు ఐడి లేదు ఏం లేదు నాకు అప్పటిది ఎప్పుడో ఏందో ఏం తెలియదు అని అంటే 2011 క్యాండిడేట్ నేము మీ పేరు ఎంట్రీ చేయండి. మీ పేరు అయితే మీకు తెలిసి ఉంటుంది కదా. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ అని ఎంట్రీ చేస్తా. డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి గెట్ డీటెయిల్స్ పైన కొట్టగానే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం తీసుకొని నింపితే సరిపోతుంది. ఈ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తా, ఛానల్కి సంబంధించినటువంటి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తా. అక్కడ నుంచి ఈ లింక్ను పొందొచ్చు. ఇక నేను నా టెట్ డీటెయిల్స్ నేను అప్లై చేస్తున్నటువంటి టెట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని నేను ఇక్కడ ఫిల్ చేస్తున్నా. ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ దగ్గర ఏ టెట్ మీరు ప్రీవియస్లో టెట్ రాసిరా లేదా అని అడుగుతాడు. ఎస్ రాసినామనాలే. రాస్తే ఎప్పుడు రాసిరు? ఏపీ టెట్ ఎగ్జామ్ 2011, ఏపీ టెట్ ఎగ్జామ్ 2012, 2012 మేలో, 2013 సెప్టెంబర్, 2017. ఇక్కడ చూడండి ఏది కూడా మ్యాండేటరీ కాదు. ఇక్కడ స్టార్ మార్క్ అనేది ఇవ్వలేదు. నింపినా ఏం కాదు, నింపకపోయినా ఏం కాదు. ఇక్కడ మనకు హాల్ టికెట్ నంబరే అడుగుతాడు. సో మీరు నేను ఇక్కడ చూపించినట్టుగా ఈ డీటెయిల్స్లో మీరు పొందిరు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ క్యాండిడేట్కి సంబంధించిందే చూద్దామని అనుకుంటున్నా. సో 2011లో తను రాయలేదు, 2023లో రాసింది. సో ఇట్లా నేను పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే క్యాండిడేట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. సో క్యాండిడేట్ డీటెయిల్స్ దగ్గర క్యాండిడేట్ ఐడి వస్తుంది, క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది. సింపుల్గా క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్ మీరు కాపీ చేసుకోవాలి. ఇక్కడ Ctrl+C వత్తగానే కాపీ అవుతుంది. నెక్స్ట్ ఈ వెబ్సైట్లోకి వచ్చి 2023లో టెట్ రాసినటువంటి దాని దగ్గర ఇక్కడ జస్ట్ పేస్ట్ అయిపోతుంది. ఇబ్బంది ఏం కాదు. సో హాల్ టికెట్ నెంబర్ మీరు ఇక్కడ ఈ విధంగా ఎంట్రీ చేయొచ్చు. ఎన్ని హాల్ టికెట్ నెంబర్లు ఉంటే అన్ని ఎంట్రీ చేయొచ్చు. అది కూడా మరి మా దగ్గర లేదు అని అంటే మ్యాండేటరీ కాదు. ఇక్కడ స్టార్ మార్క్ లేదు, తప్పనిసరి కాదు. కానీ రాసిర్రా రాయలేదా అని మెన్షన్ చేయడం మాత్రం తప్పనిసరి. రాస్తే ఎస్ అని, రాయకపోతే నో అని, ఇది మాత్రం తప్పనిసరిగా ఎంట్రీ చేయాలి. ఇక్కడ రాసిన హాల్ టికెట్ నెంబర్ అన్నీ ఎంట్రీ చేయండి. దాని తర్వాత టెస్ట్ సిటీ రీజనల్ సెంటర్స్ అని అడుగుతుంది. సో మీరు
ఎగ్జామ్కు సంబంధించినటువంటి 11 జిల్లాల యొక్క డీటెయిల్స్ను ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తారు, సెకండ్ ప్రియారిటీ ఏ జిల్లా ఇస్తారని. సో నేను చెప్పదలిచింది ఏంటంటే మీరు ఫస్ట్ అప్లై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కోరుకున్నటువంటి జిల్లా మీకు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. నేను రాజన్న సిరిసిల్ల నుంచి వస్తా కాబట్టి ఎగ్జామ్ రాయడానికి మా క్యాండిడేట్ ఇక్కడ నియర్ బై కరీంనగర్ దగ్గర ఉంటుంది. కరీంనగర్ తర్వాత ఎగ్జామ్ సెంటరు నెక్స్ట్ వరంగల్. సో ఇలా టెస్ట్ సిటీ మీరు ఎక్కడైతే రాద్దామని అనుకుంటున్నారో నేను ఆర్డర్ వైజ్గా సెలెక్ట్ చేసుకున్నా. కరీంనగర్, వరంగల్, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ. అంటే ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఒక సంగారెడ్డి తప్ప మిగతా అన్నీ కూడా పాత జిల్లాలండి. ఇవన్నీ కూడా పాత 10 జిల్లాలు ప్లస్ సంగారెడ్డి, ఈ 11 జిల్లాలను మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతూ ఉన్నది. దీన్ని ఆర్డర్ వైజ్గా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీ డిస్టెన్స్ని బట్టి మీరు ఎక్కడి నుంచి అయితే పరీక్ష రాయడానికి వెళ్తారో దాన్ని బట్టి. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి పేపర్ 1 కాబట్టి 9 గంటల వరకే ఉండాలి కాబట్టి సో ఆచితూచి ఇక్కడ నిర్ణయం తీసుకోండి. దాని తర్వాత ఫోటో సిగ్నేచర్. ఫోటో అనేది 200 కేబీలలో ఉండాలి. సిగ్నేచర్ అనేది 50 కేబీలలో ఉండాలి. ఫోటో సిగ్నేచరు ఇక్కడ అప్లోడ్ చేసి డిక్లరేషన్ పైన క్లిక్ చేయగానే సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. ఇలా అప్లోడ్ ఫోటో దగ్గర చూస్ పైన క్లిక్ చేయగానే ఫొటోస్కు సంబంధించి మీరు ఎక్కడ సేవ్ చేసుకున్నారో అడుగుతుంది. సో మీరు సేవ్ చేసుకున్నటువంటి ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ ఫోటోను క్లిక్ చేయాలి. అప్పుడు ఫోటో అప్లోడ్ అవుతుంది ఈ విధంగా. దాని తర్వాత సిగ్నేచర్ ఉంటుంది. చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే సిగ్నేచర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మొత్తం సెలెక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు డిక్లరేషన్ పైన క్లిక్ చేయాలి. డిక్లరేషన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ డిక్లరేషన్లో ఉన్నటువంటి 3 పాయింట్లు కూడా చదువుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. అప్లికేషన్ సబ్మిట్ కాగానే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని చెప్పేసి క్లిక్ ప్రింట్ అప్లికేషన్ బటన్ అని చెప్పేసి అయితే ఇక్కడ వస్తుంది. సో మీ జర్నల్ నంబర్ ఇక్కడ వస్తుంది. ఇందులో మీకు ఏమైనా టెక్నికల్ సమస్యలు ఎదురైతే డొమైన్కి సంబంధించింది అయితేనేమో ఇక్కడ పైన కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. టెక్నికల్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ అయితేనేమో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉండడం జరిగింది. సో ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు అయితే కనుక్కోవచ్చు. ఈ డొమైన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఇవన్నీ చేసేటప్పుడు ఎదురయ్యేటువంటి సమస్యలకు సంబంధించిందే వీళ్ళు చెప్తారు. కానీ నేను దీనికి అర్హున్నా, నేను దానికి అర్హున్నా, అది ఇదంటే వాళ్ళు ఎవరు చెప్పరు. అట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మీరు నన్ను సంప్రదించి నాతో నేరుగా మాట్లాడి మీ సమస్యలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. సో ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే ప్రింట్ తీసుకోవడానికి వీలుగా మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన దాన్ని కింద దాకా స్క్రోల్ చేస్తే కింద ప్రింట్ ఆప్షన్ అని వస్తుంది. సో కింద ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సేవ్ పీడిఎఫ్ అని ఉంటుంది కదా, ఇక్కడ సేవ్ పీడిఎఫ్ అని కొట్టుకుంటేనేమో సేవ్ పీడిఎఫ్, లేదు మన దగ్గర ప్రింటర్ ఉంటేనేమో డైరెక్ట్ ప్రింట్ వస్తుంది. ప్రింటర్ లేనటువంటి వాళ్ళు సేవ్ పీడిఎఫ్ అని క్లిక్ చేసి సేవ్ పైన క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. మనకు ఈ విధంగా పేరు పెట్టి అప్లికేషన్ చేసుకున్నటువంటి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదండి అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది మీకు యూజ్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. నచ్చితే, యూజ్ఫుల్ అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.